నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కోటిపల్లి ఛాయ సోమేశ్వర ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొని మహాశివుని దర్శించుకున్న భక్తులు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పరవశంతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. శివనామ స్మరణలతో దద్దరిల్లిన ఆలయ ప్రాంగణాలు. భద్రెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ముద్దుగడ గిరిబాబు. చింతూరు మండలం అడవుల నడుమ వెలిసిన నందీశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణేశ్వరుడు మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, కాట్రేనికోన పార్వతి సమేత కుండలేశ్వర స్వామి ఆలయాలు మహాశివరాత్రి పర్వదినాన భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి. మహాశివుని దర్శనం కోసం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కోనసీమ జిల్లా మురమల్ల సెంటర్ నుండి వీరేశ్వర స్వామి ఆలయం వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ, ఆలయం వద్ద బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో నియోజకవర్గంలో శివాలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండి వద్ద గౌతమి గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మహాశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజ్యాయ వీరభద్రాయ, దక్షయజ్ఞ భగ్నకాయ, దుష్టకర్మ ఛేదితాయ, శిష్టరక్షణ దీక్షితాయ, ఆర్తత్రాణపరాయ, అభయహస్తాయ, నిత్య కళ్యాణ రూపాయ, నిగమార్థ ప్రకాశాయ, భుక్తి ముక్తి ప్రదాతాయ, మురమళ్ళ నివాసాయ, శరభాయ వీరేశ్వరాయ మహం భజే. భరద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమృతి తీరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మునిమండల గ్రామం మురమళ్ళ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజుతున్నారు. స్వామివారికి ఇక్కడ విశేషంగా కళ్యాణం జరగడం విశేషం. అలాగే మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 15 నుండి 19వ తారీఖు వరకు స్వామివారి సన్నిధిలో విశేషంగా మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి దాట్ల సుబ్బరాజు గారి పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు గారు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సమక్షంలో మరి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. మరి ఈవేళ మహాశివరాత్రి మాఘమాసం ఆదివారం మహాపర్వదినం పురస్కరించుకుని ఈవేళ తెల్లవారుజాము నుండి మన దగ్గర ఉన్నటువంటి పవిత్ర వృద్ధ గౌతమ తీర్థంలో భక్తులు ఎవరి మంది కూడా స్నానాలు ఆచరించి ఈవేళ పంచామృతాభిషేకంలో పాల్గొన్నారు. అలాగే నిత్యాభిషేకాలు కూడా ప్రారంభమయ్యాయి. మరి జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం. మన భారతదేశంలో పుష్కరాలు జరిగే 12 నదులు గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, ప్రణీత, సింధు, కావేరి ఇత్యాది 12 నదుల నుంచి జలాలు తీసుకొచ్చి విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది స్వామివారికి. అలాగే సాయంత్రం సోలాల సంబరం, అఖండ దీపారాధన, జ్యోతిర్లింగాచంతో పాటు స్వామివారి యొక్క నిత్య కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా విశేషంగా పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అలాగే ఆఖరి రోజున ఫిబ్రవరి 19వ తారీఖున మన దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర వృద్ధ గౌతమ తీరంలో స్వామివారి యొక్క గోదావరి మాతకి పంచహారతులు, అలాగే హంసవాహనంపై స్వామివారి అమ్మవారి యొక్క తెప్పోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని విచ్చేసే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి ఇక్కడ అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. వృద్ధులకి, వికలాంగులకి ప్రత్యేక క్యూ లైన్లు, అలాగే బిస్కెట్లు, పాలు ఉచితంగా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవాళ విశేషంగా జలప్రసాదం, వీరేశ్వర జలప్రసాదం తరఫున ఒక 5,000 వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపు, అలాగే పోలీసు బందోబస్తుతో పాటు మా అర్చక, పురోహిత, వైదిక బృందంతో చక్కగా భక్తులు అటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దర్శనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ తెల్లవారుజాము నుండి స్వామివారి విశేషంగా అమ్మవారిని స్వామివారి అభిషేకాలు, అలాగే కుంకుమ పూజల్లో స్వామివారి భక్తులను జరిపించుకుంటున్నారు. నా పేరు రవిశర్మ, నాగభట్ల, ఆలయ స్వస్థవాచకులు.
కాకినాడ జిల్లా సామర్లకోట మహాశివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని సామర్లకోటలో వెంచేసి ఉన్న పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజామున భక్తులు కోనేటిలో స్నానం ఆచరించి హరహర మహాదేవ్ అంటూ శివనామస్మరణతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 1 గంటకు మొదటి పూజ కార్యక్రమం డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఉన్నారు. కొండూరు వీరభద్రం గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో గోదావరి మహానది తీరాన ఆధ్యాత్మిక వైభవంతో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పరవశం తారాస్థాయికి చేరుకుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తుల రద్దీ ప్రారంభమై ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగింది. జిల్లా నలుమూలల నుండి పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానం ఆచరించి అనంతరం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఛాయ సోమేశ్వర స్వామి వారి దర్శనం పొందుతూ మొక్కులు తీర్చుకున్నారు. ఓం నమః శివాయ నినాదాలతో క్షేత్రమంతా శివనామ స్మరణతో మునిగిపోయింది. గోదావరి పుణ్య స్నానానంతరం భక్తులు అరటి దొప్పలతో దీపాలు వెలిగించి గోదావరి జిల్లాలో ప్రవాహానికి అప్పగించారు. కోటీశ్వర సోమేశ్వరాభ్యాం నమః. కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసింది గౌతమి గోదావరి. ఈ గౌతమి గోదావరి పైకి ఒక నదే కనిపిస్తుంది కానీ అంతర్వాహినిగా కోటి తీర్థాలు ఉద్భవించి ప్రవహిస్తున్నాయని కూడా పురాణాల్లో చెప్పబడింది. ఈ క్షేత్రంలో ప్రధానంగా 2 శివాలయాలు, ఒక విష్ణాలయం. మొదటి శివాలయం ఉమాకోటేశ్వర స్వామి. ఆయన వల్లే ఈ ఊరికి పేరు వచ్చింది. కోటేశ్వరుడు కోటేశ్వరి. ఈ స్వామి నీడల్లో ఉంటారు. దేవేంద్రుడు ప్రతిష్ట. శివలింగం చుట్టూరు జలం ఉద్భవిస్తూ ఉంటారు. నీళ్లు తీసి బయట పోసేస్తే మళ్ళీ 20 నిమిషాల్లో మళ్ళీ అంత నీళ్ళు ఊరిపోతాం. ఈ స్వామి యోగలింగము. నమస్కారం చేతనే మోక్షాన్ని ఇస్తాడు. కాకపోతే ప్రధాన ఆలయం సోమేశ్వర స్వామి. చంద్ర ప్రతిష్ఠ. ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం. చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం. ఈ క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది జనార్దన స్వామి క్షేత్రపాలకుడు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శివాలయం, విష్ణాలయం 2 ఒకే శిఖరం కింద, ఒకే గర్భంలో, ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో కొలువై ఉన్నాయి. ఇలా ఎక్కడా ఉండదు. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలోనూ, ప్రతి క్షేత్రంలోనూ శివాలయం, విష్ణాలయం ఉంటాయి. కానీ విడివిడిగా ఉంటారు, ఎదురెదురుగా ఉంటారు, పక్కపక్కనే ఉంటారు తప్ప శివుడు, విష్ణువు కలిసి ఉన్న దేవాలయాలు 2 ఆలయాలు ఉన్నాయి. ఆ 2 ఆలయాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మొదటిది కోటిపల్లి క్షేత్రము, రెండవది అన్నవరం క్షేత్రము. అన్నవరంలో శివుడు, సత్యదేవుడు ఒకే పీఠం మీద ఉంటారు. ఇక్కడ శివుడు, విష్ణువు ఒకే శిఖరం కింద, ఒకే గర్భంలో ఉన్నారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే. అటువంటి దివ్యమైన ఈ క్షేత్రంలో ఏ మానవుడైనా సరే ఒక్కసారి దానం చేసినా, ధర్మం చేసినా, స్నానం చేసినా, దర్శనం చేసినా, ఒక్క దీపం వెలిగించిన, 1,000 దీపాలు వెలిగించిన ఫలితాన్ని పొంది ఈ క్షేత్రంలో తరిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఈరోజు మహాశివరాత్రి మహోత్సవం జరుగుతోంది. ఇతర గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు వచ్చి ఈ గౌతమి గోదావరిలో స్నానమాచరించి స్వామివార్లను, అమ్మవార్లను దర్శించి ఈరోజు సాయంకాలం జరిగే కోటి దీపోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దీపాన్ని వెలిగించవలసిందిగా కోరుచు, ధరించవలసిందిగా కోరుచున్నాం. శుభం భవం. రాజరాజేశ్వర స్వామితో ఛాయ సోమేశ్వర స్వామి కోటిపల్లి పుణ్యక్షేత్రంలో గౌతమి గోదావరి నదీ తీరంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నలుమూల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ గౌతమి గోదావరి మహానదిలో స్నానం చేసి రాజరాజేశ్వర స్వామితో ఛాయ సోమేశ్వర స్వామి వారిని ఒకసారి దర్శనం చేసుకుంటే మా స్వామివారు కోటి ఫలితాలు ఇస్తాడు. జిల్లా నలుమూల నుంచి చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి నది స్నానం చేసే కాడ చుట్టూ బార్గెట్ చేసి పడవలు ఏర్పాటు చేసి గజెత్తుకెళ్ళి పెట్టడం జరిగింది. అదేవిధంగా రేవూరు నుంచి అటు కోనసీమ నుంచి ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కాకినాడ జిల్లాకు కానీ, తూర్పుగోదావరి జిల్లాకు కానీ, అదేవిధంగా పక్కనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా వెళ్ళే భక్తులందరూ కూడా
గౌతమి గోదావరి నదిపై పంటలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ పోటీ పిల్లలు ఇచ్చేసే భక్తులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం కానీ, పిల్లలకు పాలు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మజ్జిగ, పులిహారలు అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుచేతంటే ఎంతో దూరం నుంచి వచ్చేసే భక్తులందరికీ కూడా మహాశివరాత్రి అంటే మహాపుణ్యక్షేత్రం. ఆయన చేత గౌతమి గోదావరి నదిలో స్నానం చేసి రాజరాజేశ్వర సాయ సంవత్సర స్వామి వారిని ఒకసారి దర్శనం చేసుకుని, అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి గారిని కూడా దర్శనం చేసుకుని, పక్కన ఉన్నటువంటి ద్రాక్షారామ పంచారామాల్లో ఉన్నటువంటి ద్రాక్షారామాలో మాణిక్యమ్మ సమేత భీష్మ వారిని కూడా దర్శనం చేసుకుంటే భక్తులు వేలాది మంది వస్తారు. సుమారుగా ఈరోజు మా అంచనా ప్రకారంగా 1,00,000 మంది భక్తులు వస్తారని చెప్పేసి. ఎందువల్లంటే ఈ రోజు నాడు మహాశివరాత్రి ఆదివారం రావడం, అదేవిధంగా తర్వాత మన్నాడు సోమవారం రావడం, అందుచేత చాలామంది ఎంప్లాయీస్కి కానీ అటు పనిచేసే వాళ్ళు కానీ అధికారులకు కానీ అందరికి కూడా ఈరోజు సెలవు దినం కాబట్టి 1,00,000 మంది ఈ పుణ్యక్షేత్రం వస్తారని చెప్పేసి 1,00,000 మందికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈ గౌతమి గోదావరి నది తీరాన్ని ఉన్నటువంటి సాయ సంవత్సర స్వామి వారి సన్నిధిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే కానివ్వండి, రెవెన్యూ వారు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ అనేక రకమైనటువంటి సాయిబాబా స్వచ్ఛంద సంస్థ కానీ, పైడేవారి స్వచ్ఛంద సంస్థ కానీ, చాలామంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకన్నా అందరికీ సౌకర్యం కలిగించేలాగా భక్తులందరూ కూడా వాళ్ళు ఎంతో సహాయంగా ఉంటూ తెల్లవారుజామున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తి పరవశంతో మారుమ్రోగాయి. హరహర మహాదేవ, శంభు శంకర అంటూ శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణాలు దద్దరిల్లాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పలివెలలోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ శివనామ స్మరణలతో నవక్షేత్రాలన్నీ మారుమ్రోగాయి. భక్తుడిని కాపాడటానికి కొప్పుని దాల్చిన పలివెల శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి వారి చరిత్రను స్మరించుకుంటూ వేలాది మంది భక్తులు వేకువజాము నుంచే తరలి వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పి ప్రసాద్ ఉమా కొప్పులింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ర్యాలీ శ్రీ ఉమా కర్మాలండేశ్వర స్వామి వారి ఆలయం, జొన్నాడ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, మందపల్లి శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి ఆలయాల్లో వేకువజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, లింగార్చనలు ఘనంగా జరిగాయి.
ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న ఏలేరు నదిలో పవిత్ర స్నానమాచరించి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు 17వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి వెంకటరమణారెడ్డి ప్రోత్సాహంతో వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి 3వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్, యువ నాయకులు బదిరెడ్డి వెంకన్న బాబు ఆధ్వర్యంలో సుమారు 3,000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ముందుగా బదిరెడ్డి గోవింద్ నివాసానికి వచ్చిన ముద్రగడ గిరిబాబుకి ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు బదిరెడ్డి గోవింద్ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. గత 15 సంవత్సరాల నుంచి మన బదిరెడ్డి గోవింద్ గారు ఏలేశ్వరం గ్రామంలో పంచాయతీలో ఎప్పుడూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన 25వ సంవత్సరం నుంచి కూడా నన్ను అతిథిగా పిలిచి నాతో ప్రారంభించడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఇలా చేయాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాది గోవింద్ గారి బంధం కూడా తరతరాలుగా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. చింతూరు మండలం చెదలవాడ పంచాయతీలో గౌండ్లకోట చెదలవాడ గ్రామాల మధ్య అడవుల నడుమ వెలసిన నందీశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. వేలాది మంది భక్తులు వాగులు కొండలు దాటి స్వామివారిని దర్శించుకున్నారు. బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు డివిఎస్ రమణారెడ్డి, కాంట్రాక్టర్ సురేందర్, ఇమేజ్ న్యూస్ రిపోర్టర్ సత్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పటేల్, పెద్ద పూజారి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నందీశ్వర ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే ఆ పరమశివుని కోటి సార్లు దర్శించిన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని రమణారెడ్డి సందర్భంగా కోరారు. పూర్వకాలం నుంచి ఉన్నది దేవుడు అంటే ఇక్కడ మన్నెంపాడని ఒక ఊరు చింతకొయ్యలు ఉండేది. మన్నెంపాడు దీని చరిత్ర అంటే మన్నెంపాడు నుంచి మొత్తం ఇక్కడ మొత్తం రెడ్లు ఉండేది. మొత్తం రెడ్లు మొత్తం పూజించేది. రెడ్లు ప్లస్ రెడ్లతో పాటు మన ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ,
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురం పాదుగయ పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. వేకువజాము నుండే వివిధ రాష్ట్రాల నుంచి 1,00,000కు పైగా భక్తులు వచ్చి పాదగయ సరోవరంలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులై స్వామివారిని దర్శించుకుంటున్నారు. పాదగయ క్షేత్రంలోని శ్రీ కుకుటేశ్వర స్వామి వారికి, రాజరాజేశ్వరి అమ్మవారికి, పురోహితిక అమ్మవారికి శాస్త్రోక్తంగా మొదటి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమ పూజలు జరిగాయి. ఇది దేశంలోని త్రిగయ క్షేత్రాలు ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో 10వ శక్తి పీఠంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ వెలసిన స్వామివారు స్వయంభూ స్ఫటికలింగంగా భక్తులకు దర్శనమిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కారణం జగన్మోహన్ తెలిపారు. మార్గాల ద్వారా లోపలికి వచ్చి స్నానాలు ఆచరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ ఇప్పటికీ 20,000 మంది వరకు కూడా దర్శనానికి, పవిత్ర స్నానానికి హాజరయ్యారు. వీరందరికీ కూడా సక్రమంగా, సురక్షితంగా ఉచిత లేని ద్వారా వారందరూ కూడా చాలా అద్భుతంగా, సంతృప్తికరంగా దర్శనాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడవచ్చు. అంతేకాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 60 CC కెమెరాలతో ఇప్పటికప్పుడు ఆలయ ప్రాంత పరిసరాలు, ఆలయ లోపల భాగాలన్నీ కూడా దర్శించి పరిశీలించి సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళకి మైక్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వన్యప్రాణి వాహనాలు 2 అందుబాటులో ఉన్నాయి. ఫైర్ స్టేషన్లు కూడా, ఫైర్ ఇంజన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాదగయ పుణ్యక్షేత్రంలో ఎటువంటి అవేర్నెస్ జరగకుండా 12 మంది స్విమ్మర్స్ మోహరించి ఉన్నారు. పోలీసు పహారాతో, పటిష్టమైన బందోబస్తుతో, R&B బ్యారికేడింగ్తో దర్శనాలన్నీ కూడా అద్భుతంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రోటోకాల్కి నిర్దేశించిన సమయం కేటాయించి అంతరాల దర్శనాలు రద్దు చేయడం ద్వారా చాలా గొప్పగా దర్శనాలు అవుతున్నట్టు భక్తులు ఆనందం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడిన కోటి తులసి పూజ నేటితో పూర్ణాహుతితో వైభవంగా ముగిసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడిన కోటి తులసి పూజ కార్యక్రమాలు నేడు పూర్ణాహుతి కార్యక్రమంలో వైభవంగా ముగిశాయి. కార్యక్రమాల యొక్క ఆదాయ వ్యయాల గురించి వేంద్ర త్రినాథరావు మాట్లాడుతూ, దీని మీద బడ్జెట్ నిమిత్తం 15 లక్షలు కమిషనర్ గారికి అనుమతికి పంపించగా ఆయన 12 లక్షల రూపాయలు మంజూరు చేశారని, మిగిలిన సొమ్మును దాతల ఔదార్యంతో వస్తూ పరుస్తూ నగదు రూపేణా కానీ 15 లక్షల రూపాయలు వచ్చాయని, అలాగే ఒకరోజు ఈ పూజలో పాల్గొనే నిమిత్తం 1,500 రూపాయలు రసీదు పెట్టగా 135 మంది పాల్గొన్నారు. అలాగే 62 మంది వేదిక సిబ్బంది పాల్గొనగా వారికి 3,60,000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే పూర్ణాహుతి కార్యక్రమంకు ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ పాల్గొన్నారు. అదేవిధంగా ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు అందరూ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అన్నవరంలో వేచేస్తున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈ నెల అనగా 6/2/2026 నా కోటి తులసి పూజ అనేది ప్రారంభించడం జరిగింది. ఈరోజు అనగా 15/2/2026 ఉదయం 11 గంటలకి పూర్ణాహుతితో ఈ కోటి తులసి పూజా కార్యక్రమం పూర్తయిందండి. ఈ కార్యక్రమం చేయడానికి సుమారు 15 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసి కమిషనర్ వారికి నివేదిక పంపడం జరిగింది. వారు 12 లక్షలకి పర్మిషన్ ఇచ్చున్నారు. డోనర్స్ స్వచ్ఛందంగా ఒక 15 లక్షల వరకు, అంటే వస్తు రూపాయి కానివ్వండి, సొమ్ము రూపాయినా కానీ ఒక 15 లక్షల వరకు డోనర్స్ నుంచి విరాళాలు వచ్చాయి. అందులో 135 మంది, అంటే 1500 ఏదైతే మనం 1 డే అన్నది కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మనం 1500 పెట్టామో దానికి 135 మంది
టికెట్స్ తీసుకొని ఆ పూజలో పాల్గొనడం జరిగిందండి. అలాగే ఈ కార్యక్రమంలో వైదికంగా 62 మంది వైదికులు ఇందులో పాల్గొనడం జరిగింది. వారికి సంభావన కింద 3,66,000 సంభావన కింద కూడా జరిగింది. ఈరోజు ఈ పూర్ణాది కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే కత్తిపాడు ప్రభా గారు వచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోటిపల్లి ఛాయ సోమేశ్వర ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొని మహాశివుని దర్శించుకున్న భక్తులు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పరవశంతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. శివనామ స్మరణలతో దద్దరిల్లిన ఆలయ ప్రాంగణాలు. భద్రెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ముద్దుగడ గిరిబాబు. చింతూరు మండలం అడవుల నడుమ వెలిసిన నందీశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.